హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మటన్ కర్రీ కొబ్బరి ముక్కలతో వేసి చూపిస్తాను. ఎలా చేయాలో చూపిస్తాను. ఆయిల్ వేసుకున్నా, కుక్కర్ పొయ్యి మీద పెట్టుకున్నాను. దీంట్లో ఏమేమి వేయాలో చెప్తాను. 2 దాల్చిన చెక్క, యాలక్కాయ, 2 లవంగాలు వేసుకుంటా. నూనె హీట్ ఎక్కింది. ఒక బిర్యానీ ఆకు, మీడియం సైజు 3 ఆనియన్స్, నాలుగు పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కొబ్బరితో చేసుకుంటే చాలా బాగుంటుంది. కొబ్బరి సన్నగా పీసుల్లాగా తరిగి వేస్తాను నేను. కొబ్బరి ఇలా తరుగుతాను ఇట్లా ముక్కల్లాగా. కానీ తింటుంటే కొబ్బరి ముక్క, ఈ మటన్ ముక్క చాలా టేస్ట్గా ఉంటుంది. అవి ఆనియన్స్ బాగా రెడ్గా వేగాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగిపోయినాయి. ఓ చిటికెడు పసుపు, ఒక 2 స్పూన్లు అల్లం పేస్ట్, ఈ అల్లం పేస్ట్ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ వేగాలి పచ్చివాసన పోవటానికి. ఇది వేగిపోయింది. ఈ బ్రౌన్ కలర్లో ఇట్లా వేగాలి చక్కగా. ఈ మటన్ 2-3 సార్లు కడిగి శుభ్రంగా కొంచెం హాట్ వాటర్లో వేసి పెట్టుకున్నా. ఈ మటన్ ఇప్పుడు ఇందులో వేస్తాను. ఉప్పు, పసుపు వేసి శుభ్రంగా కడిగి 2-3 సార్లు హాట్ వాటర్ వేసి కొంచెం ఒక 5 మినిట్స్ అట్టు పెడితే నీసు వాసన రాదు మటను. ఓ 3 మినిట్స్ ఇది నూనెలో వేగిన తర్వాత సాల్ట్ వేస్తాను. జస్ట్ ఫ్లేవర్ కోసం కొంచెం పుదీనా వేస్తాను.
పుదీనా ఇష్టపడే వాళ్ళు వేసుకోవచ్చు, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు, ఏం కాదు. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్, ఈ కొబ్బరి ముక్కలు ఒక హాఫ్ చెక్క అన్నమాట. ఈ కొబ్బరి ముక్కలు ఇందులో వేసేస్తాయి ఇప్పుడే. ఈ సాల్ట్ వేసాను కదా, ఈ మటన్లో కొంచెం వాటర్ వెళ్ళి వస్తుంది. అది 5 మినిట్స్ ఆగిన తర్వాత ఈ వాటర్ అంతా బయటకు వచ్చిన తర్వాత ఇది ఎగిరిపోయినాక అప్పుడు కారం వేస్తాను. ఇప్పుడే కారం వేసామనుకో అడుగంటేస్తూ ఉంటుంది అన్నమాట. సాల్ట్ వేయగానే దానిలో ఉన్న వాటర్ బయటకు వస్తుంది, అప్పుడు కారం వేస్తా. తర్వాత 5 మినిట్స్ ఇప్పుడు మూత పెట్టేస్తా. ఇప్పుడు కారం వేస్తాను. టూ స్పూన్స్ కారం. ఉప్పు అయినా కారం అయినా మీరు రుచికి తగ్గట్టు మీరు ఎంత తినగలిగితే స్పైసీ అంత వేసుకోవడం, అంతే. మేము 2 వేసాం కదా అని మీరు 2 వేసుకున్నారనుకో ఒక్కొక్కరు తినలోళ్ళు ఉంటారు. జస్ట్ ఎలా చేస్తున్నాం అనేది ప్రాసెస్ మాత్రమే చేయాలి. ఉప్పు కారం మాత్రం మనకు నచ్చినంత, మనం ఇంట్లో ఎంత తింటామో అంతే వేయాలి. జస్ట్ ఊరికే కొంచెం కొత్తిమీర వేస్తాను. మళ్ళీ తర్వాత ఉడికినాక గరం మసాలా వేసి కొత్తిమీర వేస్తాను. చక్కగా వేగిపోయింది. ఇప్పుడు కొంచెం వాటర్ వేస్తావు, గ్లాసున్నర వాటర్. ఇది ఒక 2 విజిల్స్ రానిచ్చి గరం మసాలా వేసి కొత్తిమీర వేసి ఆఫ్ చేయటం. ఇక కొబ్బరి మటన్ కూర రెడీ అండి. 3 విజిల్స్ రానిచ్చాను. ఇది కొంచెం గ్రేవీ చిక్కపడాలంతే. ఇంకోసారి కుక్కర్ మూత తీసినాక కొద్ది పలుచగా ఉంటే మళ్ళా స్టవ్ వెలిగించి గ్రేవీ కొంచెం చిక్కపడే వరకు పెట్టాలి. ఇప్పుడు కొత్తిమీర వేస్తాను. ఒక స్పూన్ గరం మసాలా, గరం మసాలా నేను ఎప్పుడు రెడీ చేసి పెట్టుకుంటా ఇంట్లో. కూర రెడీ అయిపోయిందండి. కొబ్బరి మటన్ కర్రీ ఎంతో ఎమ్మీగా ఉండే కర్రీ రెడీ అయిపోయింది. ఈ సర్వింగ్ బౌల్లో తీసేస్తాను. కొబ్బరి ముక్కలతో మటన్ కర్రీ రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఇది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నేను ఎలా చేశానో మీరు కూడా అలా చేసుకోండి. చేసుకుని నాకు కామెంట్ చేయండి ఎలా ఉందనేది. రెసిపీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీరు కూడా చేసుకుని నాకు కామెంట్ చేసి అడగండి ఎలా ఉందనేది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. మరో వీడియోతో